జ్వరం వచ్చి తగ్గిపోయి 10 రోజులు అయిపోయినా కానీ దగ్గుపోవడం లేదు కదా. మీరు తాగుతున్న ఏ కఫ్ సిరప్ పనిచేయట్లేదు కదా. అసలు ఈ దగ్గు ఎందుకు వస్తుంది, ఏం వాడితే తగ్గుతుంది అన్నది ఈ వీడియోలో చెప్తాను, లాస్ట్ వరకు చూడండి. మీ ఎయిర్వేస్లో ఏమవుతుందంటే ఫీవర్ వచ్చిన తర్వాత వాఫ్లా వస్తుంది. వైరల్ ఇన్ఫెక్షన్స్ తర్వాత కామన్గా చూస్తూ ఉంటుంది. ఎక్కువ కాలం దగ్గు తగ్గట్లేదని చెప్పి పేషెంట్స్ ఏమనుకుంటూ ఉంటారంటే నాకు ఏదో టీబీ వచ్చేసింది, క్యాన్సర్ వచ్చేసింది అనుకుంటూ ఉంటారు. కానీ అది కాదండి. జ్వరం వల్ల వచ్చిన ఎయిర్వేస్లో స్వెల్లింగ్ అంతే. సో ఈ కఫ్ సిరప్లు అన్నవి ఆ స్వెల్లింగ్ మీద ఏమాత్రం కూడా పనిచేస్తాయి. నాకు ఓపీలో ఇలాంటి కేసులు డైలీ వస్తూ ఉంటాయి. నేను నా పేషెంట్స్కి ఇవంతా ఎక్స్ప్లెయిన్ చేసి ఆ వాపు తగ్గించడానికి ఏంటంటే ఇన్హేలర్ లాంటిది రాసిస్తూ ఉంటాను. యూజువల్లీ 5 to 7 డేస్లో పేషెంట్స్కి మొత్తం తగ్గిపోతుంది. కాకపోతే ఇది వాపు అని ఫిక్స్ అయ్యే ముందర ఏంటంటే ఒక ఎక్స్రే చేయించుకుని అలాగే ఒక రక్త పరీక్ష చేయించుకుని వేరే ఏ ఇన్ఫెక్షన్ లేదు అని ఫిక్స్ అయిన తర్వాత అప్పుడే మీరు ఈ ట్యాబ్లెట్లు కానీ ఈ ఇన్హేలర్లు కానీ వాడడం. మీ ఫ్రెండ్స్కి కానీ అలాగే రిలేటివ్స్కి కానీ ఈ వీడియోని షేర్ చేయండి. అలాగే ఇలాంటి ఎవ్వరూ చెప్పని మెడికల్ సమస్యల గురించి తెలుసుకోవాలి అనుకుంటే ఈ పేజీని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.